మొదటి ప్రార్థన ఏలియా ప్రార్థన. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16-17. నీతిమంతుని విజ్ఞాపన మన పూర్వకమై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థన చేయగా వర్షం కురిపించబడింది. రెండోది ప్రార్థన యెహోషువ ప్రార్థన. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12-13 ధ్యానిస్తుంటే, యెహోషువకు శత్రువుల్ని జయించడానికి సమయం కావాలి. ఆయన అత్యాశక్తితో దేవుడితో ప్రార్థన చేస్తుండగా సూర్యచంద్రుని దేవుడు ఆపివేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మూడో ప్రార్థన దేవుని పట్ల రోషం కలిగి ఈ భయంకరమైన అగ్ని కొలిమినిచ్చి దేవుడు కాపాడడానికి సమర్థుడు. కాపాడలేకపోయినా పర్వాలేదని అగ్నిగుండంలో పడదోయబడినప్పుడు షద్రకు మేషకు అబేద్నెగోలతో నలుగురుగా లేచి వచ్చిన సర్వశక్తిమంతుడు రాజు తొంగి చూస్తున్నప్పుడు నలుగురు అగ్నిలో సంచారం చేస్తున్నారు. వాళ్ళ ఎంట్రికలు కూడా కాలేదంట. ఈ రోజు నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఆసక్తితో చేస్తున్నావా? అత్యాశక్తితో చేస్తున్నావా? రోషం కలిగి చేస్తున్నావా? కనీసం నీ కుటుంబాన్ని రక్షించే ప్రార్థన, నీ కుటుంబ మనుషుల్ని మార్చే ప్రార్థన, పాపుల్ని పరిశుద్ధంగా చేసే ప్రార్థన, దేవుని ఆకర్షించే ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? తగ్గింపుతో కూడిన ప్రార్థన, క్షమాపణతో కూడిన ప్రార్థన, దేవుని కొరకు రోషం కలిగి చేసే ప్రార్థన ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా? అలా చేయగలిగితే ప్రఖ్యాతికి మించిన కార్యము దేవుడు నీ పట్ల కూడా చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్.